వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపడుతూ దస్తగిరి వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. అవినాష్ వాదనలతో ఏకీభవించింది. మరోవైపు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి ఈ కేసులో ఊరట లభించింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఇదే కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పటికీ వాటిని హైకోర్టు కొట్టివేసింది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపడుతూ దస్తగిరి వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. అవినాష్ వాదనలతో ఏకీభవించింది. మరోవైపు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి ఈ కేసులో ఊరట లభించింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఇదే కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పటికీ వాటిని హైకోర్టు కొట్టేసింది.